ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాము దేవా. ఇదో తండ్రి, మరొకసారి మీ కృపా సన్నిధిలో ఇటు రీతిగా ఏకీభవించడానికి మాలో మీ జీవం ఉంచినటువంటి జీవాధిపతి మీకే అనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి ఆ నీ జీవోప మాటలను మేము మాట్లాడుకుని చుండగా ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకొనడానికి ప్రయత్నపడుచుండగా మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగుంచి మీ చిత్తము మీ సంకల్పము మాకు వెల్లడి చేయమని ఆ నీ చిత్తమును నీ ఇష్టమును తెలుసుకుని నీ చిత్తానుసారంగా జీవించడానికి కృపజోపమని అడుగుతున్నాం దేవా. ఈ సమయమందు నన్ను మరుగుపరిచి నీ నోటు పూరగా వాడుకొని ఏ హృదయంలోకి ఏ విధంగా నీ వాక్కులు అందవలసినదో తండ్రి ఆ మీ చిత్తమును వెల్లడి చేయమని, వినగల చెవులను గ్రహించగలిగేటటువంటి హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, మనము బాప్తిసం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలెను అనే అంశంలో క్లాస్ నెంబరు 3 అండి. ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, క్రైస్తవులు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మరొకసారి అండి, క్రైస్తవులు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మరి అంటే అంతకంటే ముందుగా ఎవరిని ధరించుకోవాలి అంటే క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. క్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుంటేనే మనము దేవుని పోలికలో సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ఈ సంగతి ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. వాక్యం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. మనము ఎవరిలో ఉన్నాము అంటే తండ్రి అయిన దేవునిలో ఉంటాం. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఎవరు ఈ సత్యవంతుడు అంటే, సత్యవంతుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడే సత్యవంతుడు. మనము ఎవరిలో ఉండాలి? మనము ఎవరిలో ఉంటే సత్యవంతుని యందు ఉంటాము అనేసి బైబిల్ చెప్తుంది. అంటే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమైతేనే ఈ సత్యవంతుని యందు ఉంటాము. అంటే యేసుక్రీస్తునందు ఉంటేనే తండ్రి అయిన దేవునిలో ఉంటాం. క్రీస్తులో ఉంటేనే మనము తండ్రి అయిన దేవునిలో ఉంటాము. మనము క్రీస్తులో ఉండాలంటే ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? ప్రశ్న ప్రియులారా. ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకుంటే తండ్రి అయిన దేవునిలో ఉంటాము అంటే సత్యవంతుడైన దేవునిలో ఉంటాము. ఇక్కడ జవాబు ప్రియులారా, యేసుక్రీస్తునందు ఉంటేనే సత్యవంతుని యందు ఉంటాము, తండ్రి అయిన దేవుని యందు ఉంటాము. యేసుక్రీస్తులో మనము ఉండాలంటే మనము ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ చెప్తుంది. బాప్తిస్మంలో మనము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం కదా. క్రీస్తు ఎవరి మహిమను ధరించుకుని వచ్చాడు? ప్రశ్న. ఎవరి మహిమను కలిగి ఉన్నాడు అంటే జవాబు చూద్దారు ప్రియులారా. క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమను కలిగి ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని మహిమను ధరించుకుని వచ్చాడు. అంటే మనము క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటే
తండ్రి మహిమను కూడా ధరించుకుంటున్నాము. తండ్రి మహిమను కూడా ధరించుకుంటున్నాము. చూడండి, మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము తండ్రి మహిమను ధరించుకోవాలంటే మొట్టమొదట ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలి అంటే తండ్రి ధరించుకుంటే, క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను కూడా ధరించుకుంటాము. అవును ప్రియులారా, క్రీస్తులో ఉంటేనే మనము తండ్రిలో ఉంటాము. అంటే తండ్రి అయిన దేవునిలో ఉంటాము. అంటే ప్రియులారా, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అంటే మనము ఏ నామములో బాప్తిసం తీసుకోవాలి? అపోస్తులైన పౌలు గలతీయులకు రాస్తూ అంటున్నారు, గలతీయులు రాసినటువంటి పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందే ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నారు పిల్లారా. ఏంటండి? నా పిల్లలారా అంటున్నారు. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రాథమికంగా మనం బాప్తిస్మంలో ఎవరి మహిమను ధరించుకుంటున్నాము అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. క్రీస్తును ధరించుకుంటున్నాము కాబట్టి క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఇది గలతీ సంఘంతో మరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు ప్రియులారా. ఎవరి స్వరూపము ఏర్పడాలంట మనలోని? క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపము ఏర్పడాలంటే మనం ఏం చేయబడాలంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందుకోవాలి. మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుకుంటున్నామో మనము క్రీస్తు వలె మన స్వరూపాలు, మన ఆలోచన, మన క్రియలు మార్చబడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నారు. ఏంటంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు మనల్ని ఎవరిలో పిలిచాడట? తన నిత్య మహిమకు. అంటే దేవుడు తన నిత్య మహిమకు మనలను ఎవరిలో పిలిచారంట? అంటే క్రీస్తులో పిలిచారట. దేవుడు క్రీస్తులో మనల్ని పిలిచిన ఆ పిలుపుకు మనము వారసులము కావాలంటే మనము ఎవరి నామంలో బాప్తిసం తీసుకోవాలి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అలాగే ప్రియులారా, పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటున్నారు ఇక్కడ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటున్నాడు ప్రియులారా. ఏంటంట? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని. ఎవరు ఈ తన అంటే దేవుని కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన వారు ఎవరంటే దేవుడు అని చెప్తున్నాడు. మరి మనల్ని పిలిచిన వారు ఎవరు ఎందుకు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినవాడు అని చెప్తున్నాడు ప్రియులారా. అంటే మనము ఎవరి సహవాసము కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు సహవాసము కలిగి ఉండాలి. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలంటే
అదేవిధంగా యేసుక్రీస్తును ధరించుకోవాలి అంటే, యేసుక్రీస్తు మహిమను కలిగి ఉండాలి అంటే, క్రీస్తు స్వరూపము ధరించుకొని ఉండాలి అంటే, క్రీస్తు పోలిక మన క్రీస్తు పోలికగా మనం మార్చబడాలి అంటే, మనము ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలంటే, మనము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం తీసుకోవాలి. గుర్తు గమనించాలి ప్రియులారా. తప్పనిసరిగా తప్పనిసరిగా ఏంటంటే, యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండాలన్నా, యేసుక్రీస్తును ధరించుకోవాలన్నా, యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలన్నా, క్రీస్తు స్వరూపమును ధరించుకుని ఉండాలన్నా, మరి క్రీస్తు పోలికగా మనం మార్చబడాలి అన్నా, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిస్మం తీసుకుని ఉండాలి. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా పరిశీలన చేసినట్లయితే, మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలట. మనల్ని ఎవరైతే పిలిచారో ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలట. మరి పేతురు గారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నారు పిల్లారా. మీరు ఎక్కడి నుండి అంట? చీకటిలో నుండి. ఎక్కడికంట? ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడట. మరి పిలిస్తే మనం ఏం చేయాలి అంటే, మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను, అంటే మనల్ని పిలిచిన వారు ఎవరంటే తండ్రి. మనల్ని పిలిచిన వారు తండ్రి. మరి ఎవరిలో పిలిచారంటే క్రీస్తులో పిలిచారు. క్రీస్తులో పిలువబడిన మనము ఎవరి గుణాతిశయములను ప్రచురం చేయాలి అంటే, తండ్రి అయిన దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలి. దేవుని పోలికలో సృజింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. అయితే ఇది మనం ఎలా పొందుకుంటాము అంటే, ఇక్కడ ప్రియులారా, తండ్రి అయిన దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలి. దేవుని పోలికలో సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అన్న మనము ఇది ఎలా పొందుకుంటామంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటేనే, క్రీస్తుని ధరించుకుంటేనే. ఎందుకంటే క్రీస్తును ధరించుకుంటేనే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. క్రీస్తును ధరించుకుంటున్నాం, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము. ఎలా అంటే బాప్తిస్మములో. మరి క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము అంటే, మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటేనే మనం క్రీస్తుని ధరించుకుంటాము, క్రీస్తు స్వరూపాలుగా మార్చబడతాము. మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరంట? ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటున్నారో, మరి వాళ్ళ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు, క్రీస్తు మహిమను ధరించుకున్నారు అంటున్నారు పిల్లారా. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటున్నామో, ఆ సమయమందు మనం ఏమి ధరించుకుంటున్నామంటే క్రీస్తుని ధరించుకుంటున్నాము. క్రీస్తు మహిమను ధరించుకునేటటువంటి పరిస్థితి. మరి క్రీస్తు ఎవరి మహిమ ధరించుకుని వచ్చారంటే, తండ్రి అనేటువంటి దేవుని మహిమను ధరించుకుని వచ్చారు. క్రీస్తు ఇప్పుడు మరి ఎవరి మహిమను కలిగి ఈ లోకానికి వచ్చారంటే, తండ్రి అయినటువంటి దేవుని మహిమను కలిగి ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు మహిమను కలిగి ఉన్న మనము మరి ఎవరి మహిమను కలిగి ఉంటాము అంటే, తండ్రి మహిమ కలిగి ఉన్నట్టు. మరి క్రీస్తు తండ్రి మహిమలో వచ్చారు, తండ్రి మహిమ కలిగి ఉన్నారు. మరి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము
తండ్రి మహిమ కలిగి ఉన్నట్టు. మరి ఈ విధంగా యేసుక్రీస్తులోకి బాప్తీసం తీసుకున్న మనము ఏమి చేయాలి అంటే, మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. మనల్ని ఎవరు పిలిచారంటే తండ్రి అయిన దేవుడు పిలిచాడు. దేవుడు మనలను పిలిచాడు. ఎవరిలా అంటే క్రీస్తులో. ఎవరిలో పిలిచారండి మనల్ని దేవుడు అంటే? క్రీస్తులో పిలిచారట. ఇప్పుడున్న పరిస్థితిలో బాప్తిస్మములో క్రీస్తును ధరించుకుంటున్న మనము దేవ స్వభావమునందు పాలివారము అవుతున్నాము. బాప్తిస్మములో క్రీస్తును ధరించుకున్న మనము ఎవరి స్వభావంలో పాలివారం అవుతున్నాము అంటే తండ్రి అయిన దేవుని స్వభావంలో పాలివారం అవుతున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము క్రీస్తుని ధరించుకుంటున్నాము. క్రీస్తును ధరించుకున్న మనలో ఎవరి స్వభావంలో కూడా పాలివారం అవుతున్నాము? క్రీస్తు ద్వారా దేవ స్వభావంలో అంటే దేవుని స్వభావంలో పాలివారం అవుతున్నాము. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎలా అంటే, ఇది ఎలాగా అంటే యేసుక్రీస్తు దేవుని స్వభావము, దేవుని పోలిక, దేవుని మహిమ, దేవుని గుణాతిశయములు, దేవుని స్వరూపము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. అయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తుని ధరించుకున్న ద్వారా, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం అందరము క్రీస్తుని ధరించుకున్న ద్వారా, క్రీస్తు ద్వారా మనము దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాము. మరి దేవుని స్వభావం ఏంటంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి స్వభావం కానీ, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ కానీ, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణాతిశయములు కానీ ఎవరివంటే దేవునివి. కాబట్టి మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనము క్రీస్తు ద్వారా మనము దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాము. మరి వాక్య పరిశీలన చేద్దారు ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఏమంటున్నారండి? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను అంటున్నారు ప్రియులారా. అవును సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు. యేసుక్రీస్తు ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉన్నారు. అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తు మహిమను ధరించుకున్నట్లు. ఏం ధరించుకున్నట్లండి? క్రీస్తు మహిమను ధరించుకున్నట్లు. క్రీస్తు మహిమను ధరించుకుంటే దేవుని మహిమను కూడా ధరించుకున్నట్లు. పిల్లరా, మనం అర్థం చేసుకోవాలా. క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను కూడా ధరించుకున్నట్లు. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి మహిమలో ఈ లోకానికి వచ్చారు. ఆ తండ్రి మహిమలో వచ్చినటువంటి యేసుక్రీస్తులోనికి మనం బాప్తిసం పొందుకుంటున్నాం కాబట్టి ఆ యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి మహిమలో మనము కూడా పాలివారము అవుతున్నాం. కాబట్టి మనం ఏమవుతున్నామంటే దేవుని మహిమను కూడా ధరించుకున్నట్లు, దేవుని స్వరూపమును ధరించుకున్నట్లు, దేవుని స్వభావాన్ని కూడా ధరించుకున్నట్లు. అలాగే మరి హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి. ఆయన ఎవరట? యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు అట. ఇంకేమంటున్నారంటే ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు అని చెప్తున్నాడు ప్రియులారా. ఈయన ఎవరట? దేవుని యొక్క తేజస్సు అని చెప్తున్నారు. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అట. మరి ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. మరి యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఎవరి మహిమను ధరించుకుంటాము? క్రీస్తు మహిమను ధరించుకుంటాము. యేసుక్రీస్తు ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సట. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు అంటున్నారు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకుంటే ఎవరి స్వభావంలో పాలివారు అవుతున్నాము అంటే మనం యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటే దేవ స్వభావంలో పాలివారు అవుతున్నాము. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటే దేవ స్వభావంలో పాలివారు అవుతున్నాము. చూడండి, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటే వాస్తవంగా క్రీస్తుని ధరించుకుంటున్నాము. యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటే వాస్తవంగా మనం ఏమవుతున్నామంటే క్రీస్తుని ధరించుకుంటున్నాము. మరి దేవ స్వభావంలో ఎలా పాలివారం అవుతున్నాము అంటే క్రీస్తు ఎవరి స్వభావం కలిగి ఉన్నాడు, ఎవరి మహిమ కలిగి ఉన్నాడు, ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే దేవుని స్వభావము, దేవుని స్వరూపములో, దేవుని మహిమలో దేవ స్వభావం కలిగి ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో మనము క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు ఎవరిని ధరించుకున్నాడో ఆ మహిమను కూడా మనము పొందుకుంటాము. మరి క్రీస్తు ఎవరిని ధరించుకుని ఎవరి స్వభావం కలిగి ఎవరి గుణ లక్షణాలు కలిగి లోకానికి వచ్చారంటే తండ్రి మహిమని కలిగి వచ్చారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ మనము పొందుకుంటాము. అంటే మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకుంటే దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాము. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకుంటేనే దేవుని పోలికలో సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటున్నాము. ఏ నామంలో తీసుకోవాలండి అంటే యేసుక్రీస్తు నామములో తీసుకుంటేనే, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం తీసుకుంటే దేవుని పోలికలో సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటాము. క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటాము అంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకొనుట ద్వారా క్రీస్తుని ధరించుకుంటాము. మరి లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూసుకున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమే దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మనం ఏమి విడిచిపెట్టాలంట? మోసకరమైనటువంటి దురాశలు కలిగి చెడిపోయినటువంటి మన ప్రాచీన స్వభావము, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని దేనిలో అంటే బాప్తిస్మములో మనం ఏం చేయబడుతుంటే ముంచబడుతున్నాం. ఆ ముంచబడినప్పుడు ఈ ప్రాచీన స్వభావము, మోసకరమైనటువంటి దురాశల వల్ల చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావాన్ని వదిలేస్తున్నాము. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ఆ బాప్తిస్మలో మనం ఏం చేయబడుతున్నట్టు నూతన పరచబడుతున్నాము. ఆ నూతన పరచబడినటువంటి మనం ఏమి కలిగి ఉండాలంటే నీతియు యథార్థమైన భక్తియు గలవారై
ఇక మీదట మనం ఏం చేయబడాలంటే దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనము దేనిని వదిలిపెడుతున్నాము? ఆ బాప్తిస్మం అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతున్నాము. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి మనము నీతి, యథార్థమైనటువంటి భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని మనము యేసుక్రీస్తులో లోనికి బాప్తిస్మం తీసుకున్నట్టు వలన పొందుకుంటున్నాము, మార్చబడుతున్నాము. చూడండి ప్రియులారా, బాప్తిస్మము ఏ నామంలో తీసుకుంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటామంటే, ప్రశ్న ప్రియులారా, దేవుని పోలికను ధరించుకోవాలంటే ఎవరిని ధరించుకోవాలి ముందు అంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకుంటేనే దేవుని పోలికను ధరించుకుంటాము. మరల ప్రశ్న వేసుకుందాం ప్రియులారా, క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే క్రీస్తులోనికి మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము క్రీస్తుని ధరించుకుంటున్నాము. మరి ఇక్కడ కొలసీలకు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయము 9 నుండి 10 వచనాలు చూసుకున్నట్లయితే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఈ బాప్తిస్మంలో ఏం జరుగుతుందంట? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఇక మీరు ఎవరంటే నీతి, యథార్థమైనటువంటి భక్తి గలవారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి వదిలిపెట్టేయాలి ప్రియులారా, విడిచిపెట్టేయాలి ప్రియులారా. అదే చెప్తున్నాడు, విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన మనం ఆ బాప్తిస్మంలో ఏమవుతున్నామంటే నూతన పరచబడుతున్నాము. ఆ నూతన పరచబడుతున్నటువంటి మనలో ఏ స్వభావం ఉండాలంట? నవీన స్వభావమును ధరించుకోవాలి. అందుకే అంటున్నాడు, నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇది అంతా ఎక్కడ జరుగుతుందంటే బాప్తిస్మములో జరుగుతున్నది. మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ఎప్పుడు ధరించుకుంటాము? ఎలా ధరించుకుంటాము? ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. బైబిల్ పరిశీలించాలి, పరిశోధించాలి, మరి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ఏంటంటే దాన్ని పరిశీలన చేయాలి ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటేనే దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావము ధరించుకుంటాము. ఇది గ్రహించాలి ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవాలి. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3 అధ్యాయము 15 నుండి 18 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు గనుటకు అంటున్నాడు ప్రియులారా. మీ అంతరంగ పురుషుని యందు ఏం కలగంట? శక్తి కలిగి. ఎవరి యందు ప్రియులారా? అంతరంగ పురుషుని యందు. ఎవరి అంతరంగ పురుషుడు అంటే ఆత్మ యందు అని చెప్పి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆయన ఆత్మ వలన మనం ఏం చేయబడాలంట? బలపరచబడాలట. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. మనలో క్రీస్తు ఎప్పుడు నివసిస్తాడంటే బాప్తిస్మం పొందుకుని, ఈయనే నా రక్షకుడు, నా ప్రభువు,
నా విమోచకుడు అని ఆయనని విశ్వసించి మనం బాప్తిస్మం పొందుకున్నప్పుడు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా ఆయన యందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా ఏం చేస్తారంట ప్రియులారా? మనలో నివసిస్తారట. ఇంకేమన్నాడు? తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని ఆయన కలిగి ఉన్నటువంటి మహిమైశ్వర్యము. మరి ఆ మహిమైశ్వర్యం ఎక్కడిదంటే తండ్రి అయినటువంటి దేవుని మహిమను కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము ఆయన కలిగి ఉన్నటువంటి మహిమైశ్వర్యములోనికి మనం ఏమవుతున్నామంట ప్రియులారా? మనకు దయచేస్తున్నారట. మీరు దేవుని స్వరూపములో సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అన్నారు. మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులగినట్లు ఏం చేయాలంట? ప్రేమయందు వేరుపారి. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు అంటున్నారు పిల్లారా. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము. యేసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపము గలవాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. మనము పరిశీలన చేసినట్లయితే మరి మన గురించి ఏం రాయబడి ఉంది అంటే, మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారు ఏమవుతారంట? దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లు. మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లును అనేసి ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే దేవుని సంపూర్ణతలో పూర్ణులగినట్లు అనేసి ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. దేవుని మహిమైశ్వర్యమును మనం ఎప్పుడు పొందుకుంటాము? మనము దేవుని సంపూర్ణతలో పూర్ణులము ఎప్పుడు అవుతాము అంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడే. క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే మనము క్రీస్తులో బాప్తిస్మం పొందుకొనుట ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాము. కావున మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలట ప్రియులారా. ఎలా నడుచుకోవాలి? మనము దేవుని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు ఎవరిని పోలి నడుచుకున్నారు అంటే ఆయన దేవుని పోలి నడుచుకున్నారు. మరి ఇప్పుడు మనము దేవుని పోలి నడుచుకోవాలంటే ఏమి చేయాలి? క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలా మనము నడుచుకుంటేనే మనము దేవుని పోలి నడుచుకున్న వారము అవుతాము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడు ప్రియులారా. ఎఫెసీయులకు రాస్తూ ఏమంటున్నారు? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు ప్రియులారా. కావున ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవుని స్వభావంలో పాలివారం కావాలన్నా, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలన్నా, క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నా ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి? మరి దానికి సమాధానం ఏమిటంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అనేసి మనము గ్రహించాలి. ఇక్కడ ఏంటంటే ప్రియులారా, మనము దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవుని స్వభావములో పాలివారం కావాలన్నా, యేసుక్రీస్తు స్వరూపంలో మనము మార్చబడాలన్నా, మరి క్రీస్తు పోలి నడుచుకోవాలన్నా ఏంటంట ప్రియులారా? ఏం పొందుకోవాలి? యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మము తీసుకోవాలి. ఇది తప్పనిసరి. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా.
మనం యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందుకోవాలను అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే మరి దేవుని పోలి నడుచుకోవాలన్నా, దేవ స్వభావంలో పాలివారం అవ్వాలన్నా, క్రీస్తు స్వరూపంలో మనం మార్చబడాలి అన్నా, క్రీస్తుని పోలి నడుచుకోవాలి అన్నా, ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం తీసుకోవాలి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరి నామంలో వచ్చారంటే తండ్రి అయినటువంటి దేవుని నామములో, తండ్రి అయినటువంటి దేవుని మహిమలో ఈ లోకానికి క్రీస్తు ప్రభు వారు వచ్చారు. కాబట్టి మనము క్రీస్తును పోలి నడుచుకోవాలన్నా, క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలన్నా, మనము దేవుని స్వరూపమును ధరించుకోవాలన్నా, దేవుని పోలి నడుచుకోవాలన్నా, మరి మనలో దేవ స్వభావంలో కలగాలన్నా, మనం దేవ స్వభావంలో పాలివారం కావాలన్నా, మనం మొట్టమొదట ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకుంటేనే దేవుని పోలికలో సృజింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకునేటటువంటి పరిస్థితి. నీవు దేవ స్వభావంలో పాలివారం అవ్వాలంటే దేవుని పోలికగా నడుచుకుంటున్నామా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తును ధరించుకుంటేనే. మరి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామములోనే తీసుకోవాలి. మరి యేసుక్రీస్తు దేవుని మహిమను, దేవుని స్వభావాన్ని, దేవుని గుణలక్షణాలను కలిగి ఉండి ఈ లోకానికి వచ్చారు. అందుకే అంటున్నారు మరి దే దేవుని స్వరూపం కలవాడిగా ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట ప్రియులారా. మరి ఆయన ఈ లోకానికి వచ్చి దేవునిని మహిమపరచడానికి ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించారో అది మనము ధరించుకోవాలన్నా, ఆ మహిమలో పాలు పొందుకోవాలన్నా, ఆ క్రీస్తు స్వరూపంగా మనం మార్చబడాలన్నా, మరి మనము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందుకోవాలి. ఆ నామములోనికి బాప్తిసం పొందుకున్న వారు క్రీస్తు మహిమని ధరించుకుంటారు. క్రీస్తు ఏ మహిమ అయితే ధరించుకున్నాడో ఆ మహిమను, ఆ తండ్రి కలిగినటువంటి మహిమను మనము కూడా పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము క్రైస్తవులు అనబడినటువంటి మనము దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావం ధరించుకోవాలంటే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి ప్రియులారా, ఆలోచించాలి ప్రియులారా, అర్థం చేసుకుంటారని మరి ఈ యొక్క అంశమును మీ ఎదుట పెడుతున్నాము. మీరు విన్నటువంటి ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులందరికీ వందాలండి. దేవునికి స్తోత్రాలు.